జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 181 దుర్యోధనుడిని మడుగు నుంచి బయటికి తేడానికి ప్రయత్నించి సఫలీకృతులైన పాండవులు. సంజయ, మనము పలుమార్లు శ్రీకృష్ణ పరమాత్మతో విన్నాము కదా, ఈ ధర్మ సూక్ష్మము. ఇంకా చేసేది ఏమున్నది? పాండవులు నా కుమారుడిని ఆ నీటి మడుగు నుంచి ఎలా బయటికి తీసుకొచ్చారో చెప్పు అన్నాడు మహారాజు. అప్పుడు ధర్మరాజు, భీముడు లాంటి వాళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా హీనంగా మాట్లాడుతున్నారు నీ కుమారుడిని. చీ దుర్యోధన, నీకు సిగ్గు లేదా? ఇంత హీనమైన బ్రతుక? నీ దైన్య స్థితి సిగ్గు లేకుండా పోయింది. మాతో యుద్ధం చేయలేక పారిపోయి వచ్చి ఈ నీటి మడుగున దాక్కుంటావా, సిగ్గులేనివాడా అన్నారు. దుర్యోధన, పౌరుషం లేని వాడివి నీవు, శక్తి లేని వాడివి. నీ యొక్క దుర్మార్గం వల్ల, అసూయ వల్ల, ఇతరుల సొమ్మును అనుభవిస్తామనే కోరిక వల్ల ఈ భరతఖండంలోనూ ఇతర దేశాల్లో కూడా జననష్టానికి కారకుడు అయ్యావు. ఎన్నో గజ అశ్వ కాల్బలం నీ వల్ల నాశనం అయిపోయింది, అశాంతి కలిగింది. అన్నిటికీ కారణం నువ్వే కదా. నీవు దుష్టుడివి. నీ అహంకారానికి 18 అక్షౌణీల సైన్యం నాశనం అయిపోయింది. ఎన్నో రాజవంశాలు నాశనం అయిపోయినాయి. నువ్వు కూడా వంశం లేని వాడవయ్యావు. ఇంకా నీకు సిగ్గు రాలేదా? అంతెందుకు, నీ 99 మంది సోదరులు నశించిపోయారు. నీ ఒక్క బామ్మర్ది సైంధవుడు నశించిపోయాడు. నీ కుమారులు నశించిపోయారు. ఇంకా నీవు జీవించి ఏం చేద్దామని? నీ గురువు, నీ మిత్రులు అందరూ కూడా నశించిపోయారు. అయినా కూడా నీకు సిగ్గు రాలేదా? నీ ఒక్కడి ప్రాణం అంత తీపియా? నీ ప్రాణాన్ని కాపాడుకుంటావా? నీకు నీతి లేదా? శౌర్యం లేదా? అంటూ ఆ దుర్యోధనుడిని హీనంగా మాట్లాడి పౌరుషం తెప్పించడానికి చూస్తున్నారు పాండవులు. అయినా కూడా దుర్యోధనుడు మడుగు నుంచి బయటికి రాలేదు. మళ్ళా అంటున్నారు పాండవులు ఇలా, దుర్యోధన, నీకు సిగ్గు శరము లేదని మాకు తెలుసు. కానీ మీ అంటారే మీ వారు, మా దుర్యోధనుడు అభిమానధనుడని, శౌర్యం కలవాడని, మహావీరుడని అంటారు. ఇదేనా నీ శౌర్యము? ఇదేనా నీ మానగుణము? ఇదేనా నీ మానధనము? చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? అభిమానము, సూరత్వము లేక దాక్కున్న పిరిగి పందవు నీవు ఆ మానధనుడివి. అన్నారు పాండవులు. అయినా బయటికి రాలేదు దుర్యోధనుడు, అలా నీటిలోనే ఉన్నాడు. మళ్ళా అంటున్నారు పాండవులు, దుర్యోధన, నీవు నిజంగా రాజవంశంలో పుట్టినవాడివేనా? రాకుమారుడివేనా? నీకు సిగ్గు శరము ఏమన్నా ఉన్నాయా? నీకు మానవ మర్యాద లేవా? శత్రువులకు జడిసి నీటిలో దాక్కుంటావా? మాన మర్యాదలు లేక, శౌర్యము లేక, బలహీనపడి ఇలా దాక్కుని ఏం చేద్దామని? ఇలా నీవు శౌర్యము లేక, బలము లేక హీనంగా దాక్కున్నావని నీ గురించి రానున్న తరాల వారు చెప్పుకోరా? అప్పుడు నీకు సిగ్గుగా ఉండదా? చరిత్రకారులు నిన్ను పిరికివానిగా, పిరికి పందగా, శౌర్యహీనుడిగా, మోసకారిగా, అదనపరుడుగా చిత్రించి రాయరా? అది జనులు చదువుకోరా? ఇప్పటికే నీ సైన్యము, లోకము, నీ ప్రజలంతా అనుకుంటున్నారు దుర్యోధనుడు అహంభావి, అహంకారి, ఇతరుల సొమ్మును అన్యాయంగా పొందాలనుకుంటాడు, అధర్మపరుడు, అన్యాయం చేస్తుంటాడు అని అనుకుంటున్నారు. అది నువ్వు వినలేదా? ఈ కురుక్షేత్ర నాశనానికి కారకుడు దుర్యోధనుడే అని అందరూ నిన్ను తిట్టిపోస్తున్నారు. వినలేదా? చరిత్రహీనుడిగా, పిరికివానిగా, హీన జీవుని జన్ముడిగా నీవు చరిత్రలో మిగిలిపోతావు. అది నీకు ఇష్టమే కదా? దుర్యోధన, నీకు పౌరుషము, నీతి నియమాలు రాజబిడ్డవైతే, రాచపుట్టుకు పుట్టి ఉంటే, నీతి జాతి ఉన్నవాడవైతే రా, మాతో పోరు సల్పు, యుద్ధంలో గెలువు, అప్పుడు నేను మెచ్చుకుంటాం అంటున్నాడు ధర్మరాజు. దుర్యోధన, నీతి లేని నీవు హీన బతుకు ఎందుకు బతుకుతావు? రా, బయటికి వచ్చి మాతో యుద్ధం చేయి, మమ్మల్ని గెలుచుకొని నీ రాజ్యాన్ని వేలుకో, నేను మాట తప్పను అన్నాడు ధర్మరాజు. లేదు, మాతో నువ్వు ఓడిపోతే నాకలోకం చేరి స్వర్గసుఖాలు అనుభవించు, అంతేగాని హీనంగా ఇలా నీటిలో దాక్కుంటావా? హీనుడు అవుతున్నావు కదా. చరిత్రకారులు నిన్ను ఏ విధంగా రాస్తారో ఆలోచించుకో.
మహారాజా, ఇప్పుడు నీ కుమారుడు సమాధానిస్తున్నాడు ధర్మరాజుకు. ధర్మరాజా, ఎందుకు అలా మాట్లాడుతావు? మానవుడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏదో విధంగా దాక్కుంటాడు కదా. ప్రాణభయం వచ్చినప్పుడు అది అతనికి ధర్మమే కదా, ప్రాణాన్ని కాపాడుకోవాలి కదా. నేడు నేను సైన్యంతో లేను, నా అన్నవారు ఎవరూ లేరు, ఒక్కడనే మిగిలాను, అలసి ఉన్నాను, నా దగ్గర ఆయుధములు లేవు, ఎలా మీతో నేను యుద్ధం చేయగలను? కొంత సమయం ఇవ్వండి, అప్పుడు తప్పక నేను మీతో పోరు సలుపుతాను అనగా అంటున్నాడు ధర్మరాజు. దుర్యోధన, నీవు చాలాసేపటి క్రితమే యుద్ధభూమి నుంచి బయటికి వచ్చావు, విశ్రాంతి తీసుకున్నావు. ఇంకా విశ్రాంతి మీకు మాకు ఎవరికి అవసరం లేదు, చాలా సమయం గడిచింది. రమ్ము, మాతో యుద్ధం చేయము అన్నాడు ధర్మరాజు. ధర్మరాజా, ఎందుకయ్యా మీతో నాకు యుద్ధం? ఇంకా నా కుమారులు లేరు, నా తమ్ముళ్ళు లేరు, నా మిత్రులు లేరు, నా సైన్యము లేదు, నేను ఇంకెవరి కోసం యుద్ధం చేయాలి? నీవే ఈ బీడు నేలను సామ్రాజ్యంగా చేసుకుని ఏలుకో, నాకెందుకు యుద్ధం? నేను అరణ్యాలకు పోయి ఆకులు అలములు దుంపలు తింటూ జీవితాన్ని కొనసాగిస్తాను. మనుషులు సైన్యము వీరులు లేని ఈ బీడు నెలను నీ తలపై కట్టుకొని ఏలుకో పో అని పొగరగానే నీ కుమారుడు సమాధానం ఇచ్చాడు ధర్మరాజుకు. మహారాజా, అంతటా ధర్మరాజు మాట్లాడుతూ ఉన్నాడు. సుయోధన, నీలో చింత సచ్చినా పులుపు సావలేదు అన్న చందంగా నీ పొగరింకా తగ్గలేదు. చి దూర్తుడా, నీవా నాకు ఈ భూమిని దానంగా ఇచ్చు వాడివి, నువ్విస్తే నేను పరిపాలించుకోవాలనా? మా తండ్రి రాజ్యము ఇది, నా తండ్రి రాజ్యంలో నాకు సగభాగం ఇవ్వడానికే నువ్వు ఒప్పుకోలేదు, సంధి విఫలం చేశావు, అసూయతో అధర్మంగా ఉన్నావు. ఈనాడు నువ్వు నాకు రాజ్యం ఇస్తావు, ఏలుకోవాలి నేనా? నీకు సిగ్గుందా మాట్లాడడానికి? నీ అధర్మం వల్ల కదా ఇంతటి పెద్ద సంగ్రామం జరిగింది. ఇన్ని 18 అక్షౌణీల బలము నశించిపోయింది, ఎన్నో రాజవంశాలు నశించిపోయినాయి, ఎన్నో దేశాలు రాజు లేకుండా పోయినాయి. అంతటి కారణం నీ అసూయ, నీ అత్యాశ కాదా? సంధికొచ్చిన పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మను అవమానపరిచావు, బంధించాలని చూశావు. నీకు ధర్మమా? నీ సుతులు మిత్రుడు కూడా చనిపోయిన తరువాత కూడా ఇంక నీవు సావక, మనసు సావక, ఆశ తీరక శల్యుడితో కలుపుకొని వచ్చి యుద్ధంకి వచ్చావే, నీకు ఆశ తెచ్చిందా? నీకు ధర్మం తెలుసా? నీతి ఉన్నదా? ఇప్పుడు యుద్ధంలో పూర్తిగా ఓడిపోయి ఒక్కడు మిగిలి ఇప్పుడు నేను ప్రాణాలతో అడవికి పోతాను, ఆకులు అలములు తింటాను అంటున్నావు. నీకు నీతి ఉన్నదా? నీవు అరణ్యాలకు వెళ్ళి అక్కడ నీతిగా ఉండే ఋషులకు మునులకు మళ్ళా హింస చేస్తావా? అక్కడ ఉన్నటువంటి జంతువులకి మళ్ళా అధర్మంగా హింసిస్తావా? నువ్వెక్కడుంటే అక్కడ నాశనం కదా. నిన్ను ఇలా అధర్మంగా దాక్కోనివ్వను, అధర్మంగా అడవులకు పోనివ్వను. రా, మాతో యుద్ధం చేయి. గెలిచితవా రాజ్యం ఎలుకో, ఓడితేవా నాకలోకం చేరి సుఖాలు అనుభవించు పో అన్నాడు ధర్మరాజు. మహారాజా, దుర్యోధనుడు మారు పలకక్క తలదించుకొని నీటిలోనే ఉన్నాడు. అప్పుడు మరలా అతను ఎలాగైనా బయటికి తేవాలనే ఉద్దేశంతో ఇలా అంటున్నాడు ధర్మరాజు. అంటున్నాడు, దుర్యోధన, నిన్ను చంపక మేము వదలము. నీవు నా భార్యకు చేసిన అవమానము, హీన చర్యలు నేను మరవలేను. నా తమ్ములను బాధించావు, నన్ను బాధించావు. నీ వల్ల మేము 13 ఏండ్లు హీనమైనటువంటి నరక యాతనలు అనుభవించాం. వనవాసము కానీ అజ్ఞాతవాసము కానీ మేము ఎన్ని బాధలు అనుభవించామో మేము మర్చిపోలేదు. దానికి కారణం నువ్వే కదా. ఒక కులస్త్రీ కౌరవ పాండవ జ్యేష్ఠ పట్టమహిషి ద్రౌపదిని నీవు చేసిన అవమానం ఇంత అంతా కాదు, చరిత్రలో ఎక్కడా లేదు. ఆమెను వేశ్య అని పిలిపించావు, ఆమె యొక్క బట్టలు ఊడగొట్టించే ప్రయత్నం చేశావు, మాయా జ్యోతక్రియ చేసి మమ్మలను మాయతో ఓడించి అడవులకు పంపించావు. దాయాదుల రాజ్యాన్ని కూడా అధర్మంగా నువ్వు లాక్కున్నావు. సంధికి వచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముడితో ప్రగల్భాలు పలికావు, అతడిని అవమానపరిచావు. నేను ఎలా మర్చిపోతాం మేము? నిన్ను బ్రతకనిస్తే మళ్ళా అధర్మాన్ని బ్రతకనిచ్చినట్లే అవుతుంది. రా, యుద్ధంకి రా, నిన్ను సంహరించే తీరుతాం అన్నాడు ధర్మరాజు. సంజయ,
ఇన్ని హీనపు మాట్లాడుతున్నాడు దుర్యోధనుడి గురించి, నా జ్యేష్ఠ కుమారుడి గురించి, నా తమ్ముని కొడుకు. అయినా నా జ్యేష్ఠ కుమారుడికి సిగ్గనిపించట్లేదా? మరి నా దుర్యోధనుడు మహాధనుడు కదా, ఎలా ఇన్ని మాటలు పడుతున్నాడు? అతని యొక్క పరిస్థితి ఏమిటో చూసి చెప్పు అన్నాడు మహారాజు సంజయుడితో. మహారాజా, నేడు నీ జ్యేష్ఠ కుమారుడు మడుగులో నుంచే ఇలా మాట్లాడుతున్నాడు ధర్మరాజుతో, వినండి చెప్తాను. ధర్మరాజా, నీ మాటలు ఆపు. ఇదిగో నేను బయటికి వస్తున్నాను, రండి నాతో పోరండి. మీకు ధర్మం ఉంటే మీ 5గురు ఒక్కొక్కరు వచ్చి నాతో యుద్ధం చేయండి, 5గురిని కూడా నేను సంహరించేస్తాను అన్నాడు దుర్యోధనుడు. అలాగే రా దుర్యోధన, పైకి రా అన్నాడు ధర్మరాజు. మిమ్మల్నే కాదు, మీ వీరులను, మీ సైన్యాన్ని కూడా నేను ఇప్పుడు సంహరిస్తాను అని గట్టిగా మళ్ళా ప్రగల్భాలు పలుకుతున్నాడు దుర్యోధనుడు. పాండవులు నవ్వుకున్నారు. చూశాడు దుర్యోధనుడు, మిమ్మల్ని 5గురిని ఒక్కసారే సంహరించగలను కనుక అందరూ ఒక్కసారి యుద్ధం రండి, నాతో రండి. ఆ పైన మిగిలి ఉన్న మీ సైన్యాన్ని కూడా సంహరిస్తాను, అందరినీ రమ్మని అంటున్నాడు ధర్మరాజుతో దుర్యోధనుడు. దుర్యోధన, ఎందుకు నీ ప్రగల్భాలు? ఆపు. నీవు మా 5గురితో కలిసి ఒకేసారి యుద్ధం చేయవలసిన పని లేదు, నువ్వు చేయలేవు కూడా. మాలో ఒక్కరితో యుద్ధం చెయ్యి. అదిగో నీకు రథము, గుర్రాలు, సారథి, అస్త్రశస్త్ర అన్నీ కూడా నీకు రథంలో పెట్టాం. నీవు అవన్నీ తీసుకొని రథం ఎక్కి కవచం ధరించి మాతో 5గురిలో ఎవరితో యుద్ధం చేస్తావో ఒక్కడిని ఎంచుకో, వాడితో యుద్ధం చేసి గెలుచుకో అన్నాడు ధర్మరాజు ధర్మంగా. దుర్యోధన, మరలా మాటిస్తున్నాను, మాలో ఒక్కరిని నువ్వు గెలిచి రాజ్యాన్ని చేజిక్కించుకో, ధర్మంగా వేలుకో రాజ్యాన్ని. మీ ఎవరం కూడా దగ్గరికి రాము, మా మిగిలిన 4గురు శ్రీకృష్ణ పరమాత్మ దూరంగా ఉండి మీ యుద్ధాన్ని చూస్తాం అని మాటిచ్చాడు ధర్మరాజు. అనగా అంటున్నాడు దుర్యోధనుడు, ధర్మరాజా విను, మనం ఈ 18 రోజులకు కూడా అస్త్ర శస్త్రాలతో యుద్ధం చేశాం. ఇంకెందుకు ఈ ఒక్కరోజు చివరి యుద్ధం కనుక గదాయుద్ధం చేద్దాం. మీతో నేను గదాయుద్ధం చేసి మిమ్మల్ని సంహరిస్తాను, రండి అన్నాడు. సరే దుర్యోధన, బయటికి రా, నీవు నాతోనే యుద్ధం చేయి, గదాయుద్ధం చేయి, నేను సంహరిస్తాను రా అన్నాడు ధర్మరాజు. బయటికి వచ్చాడు ధ్వజస్తంభన విద్య విడిసి దుర్యోధనుడు. వచ్చిన దుర్యోధనుడు చూశాడు పాండవులు, శ్రీకృష్ణ పరమాత్మ, పాంచాలులు అందరూ కూడా నవ్వుకున్నారు, సంతోషంగా ఉన్నారు. పాండవులను, పాంచాలులను చూశాడు ధర్మరాజు. ధర్మరాజు చెప్పగా దుర్యోధనుడు కొంత జడిశాడు. దుర్యోధనుడు, ధర్మరాజా, నేను ఒక్కడిని, మీరు 5గురు, శ్రీకృష్ణ పరమాత్మ, ఆ వెనక ఉన్న పాంచాలులు సైన్యము అందరితో ఒక్కడిని యుద్ధం చేయాలా? మీకు ధర్మం తెలుసు అంటున్నారు కదా, మీలో ఒక్కరు నాతో యుద్ధం రండి అన్నాడు దుర్యోధనుడు. అలా అనగా దుర్యోధనుడితో అంటున్నాడు ధర్మరాజు నవ్వుతూ, ఏమి దుర్యోధన, ఇప్పుడు నీకు ధర్మయుద్ధం జ్ఞాపకం వచ్చిందా? ఇంతకుముందు నీకు జ్ఞాపకం రాలేదా? మొదటి రోజే మా భీమసేనుడి పైన 80గురు మీ వీరులు యుద్ధం చేశారు, అప్పుడే ధర్మం పోయింది కదా, ఇప్పుడు నీ జ్ఞాపకం వచ్చిందా ధర్మయుద్ధం? బాలుడు అభిమన్యుడు యుద్ధం చేస్తుంటే చాలేక పారిపోయారు పలుమార్లు మీరు, దొంగతనంగా మోసంతో అతడిని సంహరించారు, అప్పుడు నీకు ధర్మం రాలేదా, జ్ఞాపకం రాలేదా ధర్మయుద్ధం అన్నాడు ధర్మరాజు. సాత్యకిని మోసంతో సంహరించాలని పథకం వేసావే, అప్పుడు నీ జ్ఞాపకం రాలేదా ధర్మయుద్ధం? ఇప్పుడు ధర్మం ధర్మం ధర్మయుద్ధం అని అంటున్నావే, నీకు ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకం వచ్చాయా? సరే రా అన్నాడు ధర్మరాజు. జై శ్రీమన్నారాయణ.